నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తేదీ జనవరి 29/2025 బుధవారం నేడు తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలో వెలిసిన శ్రీ భీమేశ్వర స్వయంభూలింగ దివ్యక్షేత్రము నందు మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారి వెంట ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మరియు తాడ్వాయి మండల పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కాకతీయుల కాలం కంటే చోళుల కాలం నాటి విగ్రహం. అక్కడ గణపతి, ఇక్కడ అమ్మవారు, శంకు చక్రాలు, నాగుడు బాణాలు, అమ్మవారి వస్తారు. చాలా పురాతనమైంది ఈ యొక్క విగ్రహం. అమ్మవారికి మనం కోరిక తెలుసుకుంటే అమ్మవారికి అక్కడ గణపతి కూడా ఇప్పటి పూర్వకాలం ఎప్పటిదో అయితే ఆ విగ్రహాలు అప్పుడు ఆ పక్కన వెళ్తే ఇక్కడ వెళ్తే మనం ప్రతిష్ఠ చేస్తాం. అంటే అప్పుడు ముష్కరుల కాలంలో కొంచెం ఇబ్బంది అయింది కదా. ఆ సమయంలో ఇట్లా ఖాళీ ఉంటే 41 రోజులు దీక్షగా అదే తాతగారు వచ్చి ఇక్కడ 41 రోజులు దీక్ష ఉంటే ఇక్కడ ప్రతిష్ఠ చేయించినారు. మళ్ళీ అంటే ప్రతిష్ఠ చేసి తాడ్వాయి మండలం సంతయ్యపేట్ భీమేశ్వర ఆలయంలో మగము అమావాస్య సందర్భంగా భక్తులు నది స్నానాలు చేసి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంతయ్యపేట భీమేశ్వర ఆలయం పక్కన ఉన్న వాగు కాశీలో ఉన్న గంగకు ఇంత విశిష్టత మహిమగలదో మాఘ అమావాస్య రోజు దక్షిణ కాశీగా పేరుపొందిన భీమేశ్వర ఆలయం వాగు నది స్నానం ఉదయం నుండి పుణ్య స్నానాలు చేసి భీమేశ్వర ఆలయం స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు తెలియజేస్తూ మగమాస్య నది స్నానాలు అర్ధకుంభమేళ ఉన్నదని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య శాఖ వైద్యులు అందుబాటులో ఉంటూ భక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడే వైద్యులు పరీక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆలయానికి వచ్చే భక్తులందరికీ ప్రత్యేక వసతులు సదుపాయాలు కల్పిస్తున్నామని, కామారెడ్డి నుండి సంతపేట వరకు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు స్పెషల్ బస్సులు వస్తున్నాయని, దినదినానికి స్వామివారికి మహిమ వల్ల కోరిన కోరికలు తీరుతో కూడిన కోరికలు తీర్చుకోవడానికి భక్తులు పెరుగుతున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. బలప్రమదనాయ నమో భూతదమనాయ నమో మనోన్మన ఓం యామి సత్యో జాతాయ వై నమో నమః భవే 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 భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలాయ నమః బలప్రమదనాయ నమో భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ఓం అగోరేభ్యో అగోరేభ్యో గోరేభ్యో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ విఘ్నేశ్వర భగవానికి జై. శ్రీమిత సహకుటుంబస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రవర్గస్య గోత్రం కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పుకోకుండా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జనాలు
చెప్పిన వస్తువులకు బంగారం కానీ స్వామివారు ఆ స్వయంగా వెలిశారు స్వయంభూలింగం. ఆ స్వయంభూలింగం పైన ఈ ఆదిశేషుని పడగలెక్క ఆ నాగంబాబు ఇంటి కింద లింగం ఉద్భవించింది. కూడా స్వయంగా వెలిసినటువంటి స్వామి. ఆ చోళుల కాలం నాటి ముందర ప్రాకారాన్నంతా కూడా చోళులు ఆ కాకతీయ రాజులు ఆ కాలంలో ఆ యొక్క దేవాలయాన్ని ముందర ఉన్నటువంటి ఆ మండపాన్ని నిర్మించినారు 16 స్తంభాలతోటి. అదేవిధంగా ఇక్కడ మౌని అమావాస్య అంటారు. ఈ మౌని అమావాస్య నాడు అంటే దక్షిణాయనం అయితే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైనటువంటి ఆ సూర్యకిరణాలు అంటే సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి ఇట్లా తిరుగుతాడు. తిరిగినప్పుడు ఆ సూర్యకిరణాలు ఏవైతే ఆ పారేటటువంటి నదిలో కానీ గంగలో కానీ ఆ కిరణాలు పడతాయో ఆ సమయంలో ఎవరైతే మనం స్నానాలు ఆచరిస్తామో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ప్రచారం చేశారు. వాకింగ్ చేస్తున్న టీచర్లతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య వాకింగ్ చేశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే టీచర్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయిస్తానని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఏపీయూఎస్ జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి మరియు కామారెడ్డి జిల్లా శాఖ తపస్సు తరపున క్యాలెండర్ ఓపెనింగ్ అండ్ మీటింగ్ జరిగింది. దానికి సురేష్ గారు, తర్వాత ఆల్ ది ఆఫీస్ బేరర్స్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేశారు. అందరూ టీచర్స్ మెంబర్స్ కూడా వచ్చారు. ఈరోజు ఉదయం ఇక్కడ కామారెడ్డి టౌన్లో చాలా పెద్ద పార్క్, రాచవనం పార్క్ ఉంది. చాలా మంది వాకర్స్, టీచర్స్ వచ్చారు. వాళ్ళు టీచర్స్ కలవడం అనేది టీచర్కి చాలా మంచి హ్యాబిట్. పొద్దున్నే అందరూ వాకింగ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తారు. ఇది టీచర్స్ కంపెనీలో భాగంగా టీచర్స్ వాళ్ళ సమస్యలు కొన్ని చెప్పారు. యాక్చువల్ సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. టీచర్స్ అందరూ కూడా ఆలోచించి నాకు ఓటేస్తారని నమ్మకం ఉంది. తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తాం. నూతన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి సన్మానం సంగారెడ్డిలో జరిగిన సిపిఎం రాష్ట్ర 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల అనంతరం సిపిఎం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి కామారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గం కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిపిఎం నూతన కార్యదర్శిగా జాన్ వెస్లీ గారు ఎన్నిక కావడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టమన్నారు. సిపిఎంలో సమరశీల పోరాటాలు, మిలిటెన్స్ ఉద్యమాలు నడపడంలో జాన్ వెస్లీ గారు ముందుంటున్నారన్నారు. అటువంటి నాయకుని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, రాష్ట్ర ప్రజానీకం తరపున ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు పాల్గొన్నారు. పార్టీలు కావాలి. అది కేవలం పెట్టుబడిదారులకు, దోషితులకు, భూస్వాములకు, దళారులకు, రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు, యువకులు, జంగలకు అండగా ఉండేటటువంటి పార్టీలు తప్ప ఇంకో పార్టీలు కాదు అని పార్టీ చెప్తా ఉంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు గుండల్లో స్నానాలు చేసి గణపతి పూజ, శివ అభిషేకం, నవగ్రహాల ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సేవ కమిటీ సభ్యులు, భక్తులు. శివాయ నమః, ప్రణందామాయ నమః, మృత్యుంజయాయ నమః, ఓం నమః శివాయ నమః. మాటలు రానని మొక్కుమా.
ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते कर्पूरमंगल नीराजनं समर्पयामि नीराजनं धूपे మాఘ అమావాస్య సందర్భంగా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామం శ్రీ భీమేశ్వర స్వయంభూ లింగ దివ్యక్షేత్రం మాఘ అమావాస్య మహా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు అనంతరం ఎమ్మెల్యే గారు భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ కమిటీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారిని సన్మానించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 82,750 వెండి 950 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.